హైదరాబాదు నగరం మరి ఈ నగరంలో మరి రియల్ ఎస్టేట్ రంగం ఈ ఫ్యూచర్ సిటీ ద్వారా మరి ఎంత పెరుగుతుందనేది కూడా మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంది. రైట్. ఇకపోతే మరొక వార్తను మనం చూద్దాం. సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు అంటూ ఖమ్మం జిల్లా కామపల్లిలో ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది అని అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 5.24 లక్షల ఇళ్లలో పూర్తయిన కార్యక్రమం నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి అంటూ బాగానే ఉన్నది. కాకపోతే అక్కడక్కడ ఇప్పటికే కొన్ని అపోహలు ఆందోళనలు కొన్ని వచ్చినటువంటి సందర్భంలో కొంత సంతృప్తికరమైనటువంటి వాతావరణంలోనే ఈ సమగ్ర సర్వే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడక్కడ పెన్సిల్ తోటి చేస్తున్నారు అనేది కూడా అభియోగాలు వస్తున్నాయి. ఆ పెన్సిల్ తోటి చేస్తే నిజంగానే ఆడికి కంప్యూటర్ కాడికి పోయేసరికి మరి అవి చెడిపోతాయా, లేకపోతే మధ్యలో ఎవరైనా తూర్పేసి క్యాస్ట్ మార్చేస్తారా, లేకపోతే ఏజ్ మార్చేస్తారా, రకరకాలుగా ఈ తేడాలు వచ్చే ప్రమాదం ఉన్నది. ఖచ్చితంగా పెన్నుతో ఈ సమగ్ర సర్వేను పూరించాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఇక్కడ తెలుస్తున్నటువంటి వాస్తవం. సో అక్కడక్కడ ఈ పెన్సిల్ తోటి ఎందుకు చేసిరో నాకు అర్థం కాలే. ఏ గైడ్లైన్స్ ద్వారా ఈ పెన్సిల్ తోటి చేస్తున్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఎనీవే కొంత సంతృప్తికరంగానే ఉన్నది. ఈ విషయంలో చాలామంది అంటే అన్ని సామాజిక వర్గాల ప్రజలు కొంత సంతృప్తికరంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయా కుల ప్రాతిపాదికన ఈ కుల సమగ్ర సర్వే జరుగుతున్నది కాబట్టి ఎంత జనాభా ఉందో కూడా తెలిసే అవకాశం ఉన్నది. ఆ జనాభా ప్రాతిపదికన మరి ఎవరికి ఎన్ని ఉద్యోగాలు, ఎవరికి ఎంత ఉపాధి, ఎవరికి ఎంత రాజకీయ అవకాశాలు అనేది కూడా ఈ సమగ్ర సర్వే ద్వారా బయటపడనున్నది. ఈ నేపథ్యంలో అన్ని సామాజిక వర్గ ప్రజలు హర్షిస్తున్నారు. రైట్. మరొక వార్త